నా పేరు రమ్య అండి. నేను ఇక్కడ సుచిత్ర నుంచి వచ్చాము. ఈ ఇక్కడ మొదటి విగ్రహం ప్రతిష్ఠించిన రోజు నుంచి నేను ఈ టెంపుల్ కి రావడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? దాదాపుగా 2 సంవత్సరాల నుంచి అండి. 2 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఆలయం నిర్మించి ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు అవుతుంది. స్టార్టింగ్ అప్పటి నుంచి ఉన్నారు. ప్రతిష్ట జరిగిన ముందు రోజు నుంచి కూడా మేము ఇక్కడే ఉన్నాము. ఆలయం విశిష్ట అంటే మీకు ఇక్కడికి రావడం వల్ల ఎలాంటి మంచి జరిగింది? సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇక్కడికి మేము మాకు సాధ్యమైనంత సమయం మేము గుడిలోనే గడపడానికి వస్తాము. ఇక్కడ అష్టమి అమావాస్యకి విశేషమైన పూజలు జరుగుతాయండి. ఇక్కడ కూష్మాండ దీపం అనేది ప్రత్యేకమైనది. ఆ కూష్మాండ దీపం ఏంటంటే నరదృష్టి, రుణ బాధలు, ఈతి బాధలు ఇలాంటి వాటన్నిటి కోసం కూష్మాండ దీపం పెడతాము. కూష్మాండ దీపం యొక్క ఎగ్జాంపుల్ అంటే నేను అండి. ఇది నేను 6 సంవత్సరాల నుంచి కూష్మాండ దీపం పెడుతున్నాను. ఈ పంతులు గారు మాకు అప్పటి నుంచి పరిచయము. ఇక్కడ నుంచి ప్రతి అమావాస్యకి ఈ దేవుడికి వచ్చి కంపల్సరీ మేము కూష్మాండ దీపం సమర్పించుకుంటాము. దీంట్లో విశేషంగా ఏంటంటే అష్టమికి, బహుళాష్టమికి, అమావాస్యకి అభిషేకం జరుగుతుంది. అది మా కన్నులారా, అది అసలు చెప్పడానికి కాదు, అది చూస్తేనే ప్రత్యేక అనుభూతి చెందాలి అంటే మాత్రం గుడికి వస్తేనే తెలుస్తుంది. అది మాటలో వర్ణనాతీతం. అది స్వామివారు దక్షిణామూర్తిగా, తర్వాత కాలభైరవునిగా, తర్వాత అమ్మవారి రూపంలోగా కూడా కనిపిస్తూ ఉంటుంది. అసలు హారతి ఇచ్చే టైంకి ఆ గుడి ప్రాంగణంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా గూస్ బంప్స్ మాత్రం 100% వస్తాయి. కానీ నేను ప్రజెంట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఏ రోజు చూసినా కూడా కన్నీటిలో నీళ్లు ఖచ్చితంగా వస్తాయి. ఆ హారతి టైంలో మాత్రం అసలు కంట్లో నీళ్ళు ఆగవు. అసలు స్వామివారు కూడా అసలు ఎంత పీస్ఫుల్ అనుకుంటాం కానీ రుద్ర రూపం అని కానీ స్వర్ణకార్ల భైరవుడు అంత ప్రశాంతంగా ఉంటుంది. నేను ఏ కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా నాకు నెరవేరుతుంది. ఇది మాత్రం నేను 100% చెప్తున్నాను. నా స్వయంగా చెప్తున్నాను. ఏదైతే అడుగుతానో విత్ ఇన్ 1 month లోపల నా అయిపోతుంది. ఇది మాత్రం మనం చూసాం కదా. ఇప్పుడు ఇంకొక భక్తులు గారు అడిగి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుందాం. నమస్కారం అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీ పేరు? నా పేరు శ్రీకాంత్ అండి. నేను ఇక్కడే నా దండముడి ఎక్స్టెన్షన్ లో ఉంటాను. నేను ఇక్కడ దాదాపు ఒక 1.5 year నుంచి వస్తున్నాం అండి. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? అంటే మీకు ఇప్పటి వరకు ఎలా అంటే మీ రెగ్యులర్ గా ఇది ఎన్ని సంవత్సరాల నుంచి దీపం పెడుతున్నారు అండ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఆలయానికి వస్తున్నారు? మేము దాదాపు 1.5 year అయింది. అప్పటి నుంచి ఎవ్రీ అమావాస్య అండ్ పౌర్ణమికి, అష్టమికి ఇక్కడ చాలా విశేషంగా పూజలు జరుగుతాయి. ఎస్పెషల్లీ మన అభిషేకం చాలా బాగా చేస్తారండి. సో మన ఇక్కడ ప్రతి 1.5 year నుంచి ఎవ్రీ అమావాస్య అండ్ అష్టమికి చేస్తున్నాం. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? అంటే మీకు ఇప్పుడు ఈ అంటే మనకి ఈ కూష్మాండ దీపం గురించి చెప్పారు. ఇప్పుడు ఇందాక మనం ఇంకో భక్తులతో మాట్లాడుతున్నప్పుడు, సో కూష్మాండ దీపం పెట్టడం వల్ల మీకు ఎలాంటి లాభాలు పొందారు? అంటే అంటే మీ దాంట్లో ఉన్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా తొలగిపోయాయి? ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే షేర్ చేసుకుంటారు? ఖచ్చితంగా. సో ఇక్కడ మనం అంటే మంచి మనసుతో ఏది కోరుకున్నా కూడా మనకి నెరవేరుతాయండి. మాకు కూడా సేమ్ అదే పాజిటివ్ గా మనకి అన్ని పనులు కూడా పాజిటివ్ గా జరగడం జరుగుతుంది. సో అందుకని ఇంకా ఎవ్రీ 1.5 year నుంచి ఎవ్రీ అష్టమి అండ్ అమావాస్యకి రెగ్యులర్ గా వస్తాము. ఇప్పుడు ఈ దీపం పెట్టడం అంటే ఇన్ని వారాలు కంపల్సరీ పెట్టాలి, ఇన్ని అమావాస్యలు పెట్టాలని అలా ఏమన్నా ఉంటుందా, లేకపోతే నార్మల్ గా పెట్టేయచ్చు? అలా ఏం లేదు. ఫస్ట్ అంటే 8 వారాలు మాత్రం ఇనిషియల్ గా స్టార్ట్ చేయాలి. దాని తర్వాత ఇంకా మన ఇష్టం. అది మనకు మంచి జరుగుతుంది అంటే ఇంకా పెడుతూ ఉంటాం అన్నమాట.